ఉత్తరాఖండ్ మెరుపు వరదలు భయపెడుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు 15 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ పర్యటించారు. బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళ్లిన బీజేపీ ఎంపీకి పెను ప్రమాదం తప్పింది. ఉత్తరాఖండ్ ను వణికిస్తున్న వర్షాలు. ఆకస్మిక వరదలతో డెహ్రాడూన్ అతలాకుతలం. రెప్పపాటులో తప్పించుకున్న బీజేపీ ఎంపీ. ఉత్తరాఖండ్ ను ఆకస్మిక వరదలు తడపొట్టిస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న మెరుపు వరదలకు డెహ్రాడూన్, చమోలీలో 15 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతయ్యారు. చమోలీ జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా 10 మంది గల్లంతవగా పలు భవనాలు, రహదారులు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే డెహ్రాడూన్, చంపావత్, ఉధమ్ సింగ్ నగరాలకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 20 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కొండచర్యలు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. డెహ్రాడూన్ సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు చిక్కుకుపోయారు. అధికారులు శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యలు మొదలుపెట్టారు. పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పర్యటించారు. వరద నష్టం గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం పుష్కర్ సింగ్ ధామీ హామీ ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాల్లో ప్రజలు ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్ లో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న బీజేపీ ఎంపీ అనిల్ బలూని త్రుటిలో తప్పించుకున్నారు. పర్వత ప్రాంతాల్లోని పరిస్థితులను అంచనా వేసేందుకు బలూని పర్యటన చేపట్టారు. ఆయన ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లారు. కొంతసేపటి తర్వాత బలూని తన పర్యటనను కొనసాగించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అభినందిస్తున్నానని ఎక్స్ వేదికగా ప్రకటించారు. అస్సాంను సైతం వర్షాలు విడవటం లేదు. భారీ వర్షాల కారణంగా రహదారులు, పలు గ్రామాలు జలమయంగా మారాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే 48 గంటల్లో ఆకస్మిక వరదలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అస్సాంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.